ఇంట్లో వస్తుంది చిన్న పిల్లలకి మొత్తం వాళ్ళ ఇంట్లో చదువుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాల కారణంగా ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటుంటే విశాఖ జిల్లాలోని అతి భారీ వర్షం కారణంగా 58వ వార్డు అక్కడ ఉన్నటువంటి శ్రీరామనగర్ ఒక కాలనీ ఇంట్లోకి చూస్తే ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ విజువల్స్లో అతి దారుణంగా ఇంట్లోకి 2 అడుగులు లోతుగా ఆ మోతాదులో వర్షం నీరు వెళ్ళిపోయింది. ఓ పక్క లబోదిబో అంటున్నారు ప్రజలు. అట్లాగే ఆ వీధుల్లోకి వచ్చి ప్రజలు కూడా చెబుతూ ఉన్నారు, దయించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలి, కూటమి ప్రభుత్వం మా బాధలను పట్టించుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆ వీడియో ఫుటేజ్లో కూడా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అతి భారీ వర్షం కారణంగా ఇప్పటికే విశాఖ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ కొన్ని చెరువులు కూడా కబ్జాలు చేసేసి చాలా వరకు కూడా ఇల్లులు కట్టుకునే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఎక్కువ మోతాదులో కూడా భూ కబ్జాలు జరిగిపోయాయి. అట్లాంటి అధికార యంత్రాంగం కరెక్ట్గా వీళ్ళు పర్యవేక్షణ కరెక్ట్గా లేదని చెప్పవచ్చు. పర్యవేక్షణ కరెక్ట్గా ఉండుంటే ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులు ఇవన్నీ కబ్జాలు చేసేసి వాటి దగ్గర ఇల్లులు కట్టుకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో కూడా వెళ్ళిందని కూడా తెలుస్తూ ఉన్నది. దీని కారణంగానే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదని చెప్పేసి అని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఎప్పుడూ లేని రీతిలోని ఎప్పుడు విశాఖ జిల్లాలోని ఎప్పుడు ఎంతలా లేదు, కానీ ఇంట్లోకి వర్షం నీరు వెళ్ళటం వల్ల కాలనీ ఇంట్లోకి మొత్తం నీరు చేరి ఆ ఇంట్లో వర్షపు నీరు రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఓ పక్క. మరో పక్క చూస్తూ ఉంటే ఇప్పటికే విశాఖ విద్యాశాఖ ఎవరైతే అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇప్పటికే రేపు పాఠశాల కూడా సెలవు ఇవ్వటం కూడా జరిగింది, సెలవు కూడా ఇచ్చి ఉన్నారు. అట్లాగే విశాఖ జిల్లా మొత్తం మీద కూడా చూస్తుంటే అట్లాగే విశాఖ జిల్లాతో పాటు అట్లాగే మన్యం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మన్యం జిల్లాతో పాటు ఓ పక్క అనకాపల్లి జిల్లాలోని బుచ్చిపేట దగ్గర ఉన్నటువంటి 2 వాగులు ఏదైతే వరసపు నీరుకి అదే కేజేపురం అనే గ్రామంలోనైతే మొత్తం వరసపు నీరు వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డారని తెలుస్తున్నది. ఓ పక్క విజువల్స్ లో చూడొచ్చు. మరో పక్క ఇక్కడ చూస్తూ ఉంటే విశాఖ జిల్లాలోని కని విని ఎరగని రీతిలోని ఎప్పుడు చూడనటువంటి రీతిలో విశాఖ సిటీ పరిధిలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 58వ వార్డు ఏదైతే ఆ వార్డు పరిధిలో ఉన్నటువంటి శ్రీరామనగర్ కాలనీ చూస్తూ ఉంటే ఆ కింద భాగంలో ఉన్న చెరువులు కూడా ఉన్నాయి. అక్కడే ఆ ఏరియా కూడా అట్లాగే ఉన్నదని కూడా చెబుతూ ఉన్నారు ప్రజలు. అట్లాగే ఎక్కువ మోతాదులో ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటము, అట్లాగే సరైనటువంటి అధికార యంత్రాంగం లోపము ఉన్నదని కూడా చెబుతూ ఉన్నారు. మరోపక్క ఇది విశాఖ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. అట్లాగే విశాఖ జిల్లాతో పాటు మన్యం జిల్లాతో పాటు అట్లాగే అనకాపల్లి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల వరకు కూడా మొత్తం ఈ వరి ఏదైతే ఉన్నదో మొత్తం మునిగిపోయి మొత్తం పోయిందని చెప్పవచ్చు. అట్లాగే వరి దెబ్బతిన్నదని తెలుస్తూ ఉన్నది. మరోపక్క నాట్లు వేయనటువంటి కొంత భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవైతే ఆ వరి కూడా మొత్తం పూర్తిగా నీటి మునిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తున్నది. మరోపక్క బుచ్చిపేట మండలంలోనే చూస్తూ ఉంటే అక్కడ 2 వాగులు వల్ల అక్కడ పాడేరు వెళ్ళవలసినటువంటి బస్సులు, చింతపల్లి వెళ్ళవలసినటువంటి బస్సులు కూడా పూర్తిగా రాకపోకలు కూడా ఆపారని కూడా తెలుస్తున్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ చూసుకుంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షపు నీరు వల్ల ఈ భారీ వర్షాల వల్ల అతి దారుణంగా విశాఖ జిల్లాలో అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఇది విశాఖ ఓవరాల్గా చూసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి అవుతున్నది. అట్లాగే హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఇప్పటికే డ్రైనేజీలు సరైనటువంటి సిస్టమ్ లేకపోవడంతో హైదరాబాద్ చాలా చోట్ల కూడా వర్షపు నీరు వచ్చి మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అది మనం విజువల్స్లో చూస్తున్నాం పక్క. మరోపక్క చూస్తూ ఉంటే ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలతోటి కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాల్లో ఈ భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉన్నది. అట్లాగే పంట నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఏంటంటే రోజుకి వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోతుందండి మోకాళ్ళ లోతులను. ఏం చేయడం? ఎన్నోసార్లు అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ చూశారు, కానీ ఏం చేయించలేదు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాటర్ వస్తూనే ఉంది, ఏమి ఇప్పుడు వచ్చి చేయలేదు.
కిచెన్ ఇదంతా ఇప్పుడు కిచెన్. ఇప్పుడుతో అయిపోలేదండి. అయ్యి బాబు, ఇప్పుడుతోనే అయిపోలేదు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పని. ఎప్పుడు వర్షం వచ్చినా అధికారులు రావడం, చూడడం, ఏదో చూడడం, వెళ్ళిపోవడం అంతే. ఏ పని చేయించలేదు. కొబ్బరికాయ కొట్టేసి కాలువ చేస్తానని కొబ్బరికాయ కొట్టేసి అప్పుడే 2 నెలలు అయ్యింది. ఒక్కడ పోయి చూడలేదు. కోరుకుంటూ సహా సరే